కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రరావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు నేతలు. పదాధికారుల సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు రామచంద్రరావు. గత ప్రభుత్వ హయాంలో సెంట్రల్ నుంచి వచ్చిన నిధుల అంశంలో ప్రజలను డైవర్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్. మోదీ ప్రధాని అయిన తర్వాత రూరల్ తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు రామచంద్రరావు. గ్రామాలకు తెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు పదే పదే మీటింగ్ పెట్టి మనకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన ఇప్పుడు అది గ్రామాల్లో పోతుంది. గ్రామీణ ప్రాంతాలకు సుధాకర్ గారు చెప్పారు, మోదీ గారు ఇచ్చినటువంటి ఒక స్కీమ్ చేయాలి. ఇది గ్రామీణ ప్రాంతంలో హర్ నల్ జల్ ఏదైతే ఉందో అది మనం రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టు రూరల్ వాటర్ ఇది ప్రోగ్రామ్ కింద తీసుకున్నది మన వాటర్ మినిస్ట్రీ. ఇటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మన గ్రామీణ ప్రాంతం తీసుకోకపోతే వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే మన గ్రామీణ ప్రాంతాన్ని ఏ ప్లానింగ్ కమిషన్ చెప్పిన తర్వాత సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చాయో అది డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మీరు ఏ పాత సర్పంచ్ అడగండి, బీఆర్ఎస్ వాళ్ళని చాలా అన్యాయం చేసింది, ఏడిపించింది అనే మాట మాట్లాడతారు. ఇది తీసుకోకపోవాలి. ఈరోజు హరితహారము పేరు మీద మన నర్సరీస్ మనం ఇస్తున్నాం, మన ఫండ్స్ అవి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, బ్లాక్ టాపింగ్ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా శ్మశాన వాటికలు ఇవన్నీ రూరల్ మేనేజ్మెంట్ స్కీమ్లో కూడా మనం ఎన్నో రూరల్ సైడ్ ప్రోగ్రామ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దయచేసి ఆఫీస్ కానీ మన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు మన కేంద్ర ప్రభుత్వం రూరల్ సైడ్ ఇచ్చినటువంటి విషయాలు మనం చెప్పాలి. టీవీ డిబేట్లో పోయినా మనం చెప్పే పరిస్థితి ఉండాలి. అందరూ కూడా దయచేసి అందరూ నాకు తెలుసుకోవాలి. రూరల్ ఇండియాకు, రూరల్ తెలంగాణకు, రూరల్ సైడ్ గ్రామీణ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చేసిన డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు.